ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో భాషా రంపాల్ రాజు కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు సంబంధించిన వ్యవసాయ భూమి మరియు జీడి మామిడి తోటలోని పంటలను మర్రెగూడెం గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారని, వారి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని పలు మార్లు రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమంగా జీడిగతులు ఎత్తుకుపోతున్న పూర్వ భారతి ఆ గ్రామస్తులను మా భాషా ఫ్యామిలీపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్న మరుగుడి గ్రామస్తులను భాషా మాది బుట్టాయిగూడెం గ్రామం. మాకు మర్రెగూడెం గ్రామంలో 23 ఎకరాల 36 సెంట్ల భూమి పట్టణ నెంబర్ 17లో మా పూర్వవర్జితం బాబత్ భూమి ఉంది. ఈ భూమిలో మాకు గవర్నమెంట్ 2006లో మాకు పంచనామా చేసి అప్పచెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఆ భూమి మీద 10 కుటుంబాలు మేము ఆధారపడి జీవిస్తున్నాం. ఇవాళ మాకు గద్దె ఫ్యామిలీకి ఆ భూమి మీద డిస్ప్యూట్ ఉంది. హైకోర్టులో చీఫ్ జస్టిస్ దగ్గర డిస్ప్యూట్ ఉంది. అయినా సరే మాకు పంచనామా ప్రకారం మేము ఇప్పుడు పొజిషన్లో ఉన్నాం. మరి అయితే ఈ మర్రెగూడెం గ్రామస్తులు ఎవరైతే గిరిజనులు ఉన్నారో పూనెం పార్వతి, పొడియం వెంకటేశ్వరరావు, గాలి ఆనందరావు తదితరులు మా మీదకి సంవత్సర కాలంగా దౌర్జన్యంగా వచ్చి మా పంటలు ఎత్తుకుపోతూ ఉన్నారు. మేము అనేక మార్లు కేసులు పెట్టినా సరే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లు కట్టారు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు అరెస్టులు చేయలేదు. నిన్నగాక మన రాత్రి 6:30 ఆ ప్రాంతంలో మర్రెగూడెం గిరిజనులు అందరూ కూడా మమ్మల్ని మా చేలో మేము మకాలో ఉంటే చంపడానికి వచ్చారు. మేము వాళ్ళ జనాల దగ్గర ఉన్న కత్తులు కర్రలు చూసి భయభ్రాంతులకు గురయ్యి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి కొంత దూరం వెళ్ళి సేఫ్టీ ప్లేస్ మేము దాక్కుని చూస్తూ ఉంటే మా పాకలో మా ఇంటిలో ఉన్నటువంటి ఏదైతే మా సామాన్లు ఉన్నా అవన్నీ బయటపడేసి బద్దలు కొట్టేసి మా పాకను తగలబెట్టేశారు. మేము వచ్చి కేసు పెట్టినా సరే ఇప్పుడు వరకు కూడా ఎస్ఐ గారు వాళ్ళ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ కట్టలేదు. రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఇవాళ మా ఫ్యామిలీ మీద థ్రెట్ ఉంది. ఈ భూమికి సంబంధించి మాకు కరాటం వాళ్ళకి గద్దె వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది. ఈ డిస్ప్యూట్కి సంబంధించి ఇప్పటికీ కూడా కరాటం ఫ్యామిలీ ఏదైతే ఈ మర్రెగూడెం గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఎక్కేసి మా మీదకి పంపుతా ఉన్నారు. రికమెండేషన్లు కూడా కరాటం గౌరీ అని చెప్పి కరాటం నారాయణరావు గారు కోడలో ఆవిడ రికమెండేషన్ చేసి మమ్మల్ని చంపేయమని చెప్పి ఈ మర్రెగూడెం గ్రామస్తులకు సుపారీ ఇస్తూ ఉంది. ఇవాళ మర్రెగూడెం గ్రామస్తులను వెనకాల నుంచి నడిపించుకుంటూ ఆవిడ మమ్మల్ని చంపమని చెప్పి పదే పదే వాళ్ళని మా మీదకి ఎక్కేస్తూ ఉంది. ఇవాళ రెవెన్యూ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడే పెద్ద వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించేసి మమ్మల్ని ఇవాళ రోడ్డుని పడే విధంగా చేస్తూ ఉంది.